ఎంత 5,000 బిజినెస్ వాల్యూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఈ స్లైడ్ లో కొంచెం స్లోగా చెప్తాను, చెప్పి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముందుగా ఒక 5-10 నిమిషాల ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాను. క్లియర్? ఇక్కడ మీరు గమనించండి, 12,000 రూపాయలు పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకుంటే 8 బాటిల్స్ తో పాటు 24,000 ప్రోడక్ట్ తో పాటు మనకి ఇక్కడ ఏమి ఇస్తుందంటే 5,000 బిజినెస్ వాల్యూ ఇస్తుంది. ఎంత? 5,000 బిజినెస్ వాల్యూ ఇస్తుంది. ఈ బిజినెస్ వాల్యూ ద్వారానే మనకి ఇన్కమ్ వస్తుంది. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ. మనం 5,000 బిజినెస్ వాల్యూ తోటి యాడ్ అయ్యాము. యాడ్ అయిన తర్వాత ఏ అయినా పర్సన్ మనం రెఫర్ చేశాము, అంటే రిక్రూట్ చేశాము, రెఫర్ చేశాము, స్పాన్సర్ చేశాము అనుకోండి. ఒక్క పర్సన్ ద్వారా 12,000 ప్రోడక్ట్ పర్చేజ్ చేపిస్తే మనకి ఇక్కడ 2 బాటిల్స్ ఫ్రీ వస్తుంది, సిబక్త్రాన్ బాటిల్స్. ఎస్, మీరు విన్నది నిజమే. 2 బాటిల్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ 3,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీరు రీటైల్ చేసుకున్నా గానీ, ఒక 1,000 రూపాయలకు తక్కువ ప్రోడక్ట్ అమ్ముకున్నా గానీ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 2,000 అంటే 4,000 బెనిఫిట్స్ మీకు వస్తుందండి. ఒక్కరిని రిఫర్ చేస్తే 6,000 ప్రోడక్ట్ గిఫ్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఏది ఉందంటే ఇండియాలో నాకు తెలిసి మొట్టమొదటి కంపెనీ డేజో అండి. క్లియర్? రెండో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాం, మళ్ళీ 2 బాటిల్స్ ఫ్రీ వస్తున్నాయి. మూడో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాం, మళ్ళీ 2 బాటిల్స్ ఫ్రీ వస్తున్నాయి. అలా ఎంత మందిని రిఫర్ చేస్తే అన్ని 2 బాటిల్స్ మీకు ఫ్రీ వస్తాయి. క్లియర్? అదే విధంగా ఏలో 2, బిలో 1, అంటే ఏలో 10,000 బిజినెస్ వాల్యూమ్, బిలో 5,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. కొంచెం మీరు జూమ్ చేసి చూడండి స్లైడ్. ఏలో 5,000 బిజినెస్ 10,000 బిజినెస్ వాల్యూమ్ అంటే ఇద్దరిని మనం ఇంట్రడ్యూస్ చేశాం. ఎంతమందిని? 2 ఇంట్రడ్యూస్ చేశాం. బిలో 1ని ఇంట్రడ్యూస్ చేశాం, 5,000 బిజినెస్ వాల్యూమ్. కాబట్టి 5,000 బిజినెస్ వాల్యూమ్ లో 10% అంటే మనకు 500 రూపాయలు ఇస్తుందండి కంపెనీ. క్లియర్? అంటే 1:2 ఆర్ 2:1 ఫస్ట్ టైం మాత్రం. సెకండ్ నుండి ఏంటంటే 1:1 అండి. 1:1 అంటే లెఫ్ట్ ఒకరు వచ్చారు, రైట్ ఒకరు వచ్చారు. లెఫ్ట్ 5,000 బిజినెస్ వాల్యూమ్, రైట్ 5,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మనకు 10%. 10% అంటే ఎంత? 500 రూపీస్. అలా లెఫ్ట్ లో 2 వచ్చారు, రైట్ లో 2 వచ్చారు, 1,000 వస్తుంది. లెఫ్ట్ లో 10 మంది, రైట్ లో 10 మంది వచ్చారు అనుకోండి, 5,000 రూపాయలు వస్తుంది. లెఫ్ట్ లో 20 మంది, రైట్ లో 20 మంది నీ టీం రిక్రూట్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మీకు 10,000 రూపాయలు వస్తుంది. అట్లా వెళ్తూ వెళ్తూ ఎంతకి ఇస్తా అంటే వారానికి 1,25,000, నెలకు 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఇది మ్యాచింగ్ ఇన్కమ్. దాంతో పాటు మన కంపెనీ ఎప్పుడైతే లెఫ్ట్ లో 2, లెఫ్ట్ లో 3, రైట్ లో 2 వచ్చి 1,000 రూపాయల పేఅవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో, 5,500 పేఅవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో, ఎక్స్ట్రా మీకు 1,000 రూపీస్ రివార్డ్ ఇస్తుందండి. ఎక్స్ట్రా మీకు 1,000 రూపీస్ రివార్డ్ ఇస్తుంది. ఇది మన కంపెనీ హైలైట్ అండి. అంటే ఎప్పుడైతే 1,000 రూపీస్ మనం పేఅవుట్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నామో, ఎక్స్ట్రా 1,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. క్లియర్? ఇక ముందు స్లైడ్ లోకి వెళ్దాము. నేను ఒక్క పర్సన్ 5,000 బిజినెస్ వాల్యూమ్ తోటి యాక్టివేట్ చేసుకుంటున్నారు. నేనేం చేస్తున్నా అంటే 7,500 బిజినెస్ వాల్యూమ్ క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి అర్థం కాకపోతే. 7,500 బిజినెస్ వాల్యూమ్ నేను ప్రతి పర్సన్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాల్కులేషన్ అలాగనే తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 5,000 బిజినెస్ వాల్యూమ్ ద్వారా నేను యాడ్ అయ్యాను. సిబక్త్రాన్ బాటిల్స్ పర్చేజ్ చేశాను. మరి నా ఇంట్లో సబ్బు అవసరం ఉంది, షాంపూ అవసరం ఉంది, పేస్ట్ అవసరం ఉంది, బెస్ట్ అవసరం ఉంది. ఈ రకంగా నిత్యావసర సరుకులు అన్ని అవసరం ఉన్నాయి. ప్రతి నెల నేను కొంటా ఉంటే ఆటోమేటిక్ గా నాకు ఇంకో 2,500 బిజినెస్ వాల్యూమ్ యాడ్ అయితే నా సెల్ఫ్ పర్చేస్ పైన. కాబట్టి మినిమం 7,500 బిజినెస్ వాల్యూమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. క్లియర్? ఏ టీమ్ లో ఒక 3 మెంబర్స్, బి టీమ్ లో 3 మెంబర్స్ వచ్చారనుకోండి, వస్తే మనకి ఎంత వస్తుంది? 22,500 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. 22,500 బిజినెస్ వాల్యూమ్ వస్తే మనకు 10% కాబట్టి 2,250 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా 1,125 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. మెంటర్షిప్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీ లేదు, మన కంపెనీలో ఉంది. ఈ మెంటర్షిప్ ఇన్కమ్ ఎలా అంటే మన ఇంట్రడ్యూసర్ పైన 50% మ్యాచింగ్ ఇన్కమ్ లో 50% అప్లైన్ కి ఇస్తుంది. అంటే ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి ఇస్తుంది. అది ఎలా అనేది మీకు లాస్ట్ లో క్లారిటీ ఇస్తాను. ఈ మెంటర్షిప్ ఇన్కమ్ యాడ్ అవుతుంది ఇక్కడ. దాంతో పాటు ఎక్స్ట్రా 3,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుందండి మన కంపెనీ. ఎప్పుడైతే 3 పేర్స్ కంప్లీట్ అయిపోయినాయో మనకు 6,375 రూపీస్ వస్తుంది. సెకండ్ క్లబ్ లో బికమ్ ఏ సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్, అదే విధంగా సిల్వర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, స్టార్ ఎగ్జిక్యూటివ్ అండ్ సిల్వర్ ఎగ్జిక్యూటివ్, ఫస్ట్ రివార్డు 1000, తర్వాత సెకండ్ రివార్డు 3,000 రివార్డు తీసుకున్న వాళ్ళకు, సెకండ్ క్లబ్ లో ఉన్న వాళ్ళకు ఎవ్రీ సండే
మనకు శుభం హోటల్లో ఎల్బీ నగర్ కర్మగఢ్ శుభం హోటల్లో రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 2 క్లబ్ల కోసం ఎంకరేజ్మెంట్ కోసం. ఇది గుర్తుంచుకోండి. క్లియర్? ఎవ్రీ సండే రికగ్నిషన్ ఉంటుందండి. ఒక సర్టిఫికేటో లేదంటే ఒక బొకేనో లేకపోతే ఒక పూలదండనో లేకపోతే ఒక షాలోనో లేకపోతే ఎప్పుడు ఏది వీలైతే లేదంటే వీలైతే మనకు వీలైనప్పుడు ఏదైనా మెమౌంటోనో ఏదో ఒకటి వాళ్ళ నేమ్ ఫేమ్ కోసం మంచి ఒక 100 మంది పైన 100-200 మంది మధ్యలో రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లబ్ సెకండ్ క్లబ్ తీసుకున్న వాళ్ళకు ఎవ్రీ సండే. క్లియర్? ఎప్పుడైతే మనకు ఏ టీమ్ లో 6 బి టీమ్ లో 6 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 4,500 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 2,250 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు 6,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. బికమే సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అదే విధంగా ఏ టీమ్ లో 15 మెంబర్స్ బి టీమ్ లో 15 మెంబర్స్ వస్తే 11,250 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 5,625 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా మళ్ళీ 15,000 రూపీస్ మళ్ళీ 4th రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 4th క్లబ్ లో 4th రివార్డ్ మళ్ళీ 15,000 ఎవ్రీ పర్సన్ కు ఎవ్రీ క్లబ్ కు ఒక్కొక్క రివార్డ్ ఇస్తుందండి. ఎవ్రీ క్లబ్ కు ఒక్కొక్క రివార్డ్. అంటే 15 మ్యాచింగ్ అయినా 15,000 రివార్డ్ వస్తుంది. అదే విధంగా 30 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 22,500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 11,250 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ 30,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. 30,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. ఒక ల్యాప్టాప్ అన్నా లేదంటే ఒక ప్రొజెక్టర్ అన్నా లేకపోతే ఒక ట్యాబ్ అన్నా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి షో చేసుకోవడానికి ఈ రివార్డ్ వచ్చే వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్లు కొనండి లేదంటే ట్యాబ్లు కొనండి. మీరు మీ ఫ్రెండ్ కు మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్? 30,000 రివార్డ్ వస్తుంది. మొత్తం కలిపి 63,750 రూపీస్ వస్తుంది. క్లియర్? మీరు 22,500 రూపాయలు మ్యాచ్ ఖర్చు పెట్టుకోండి. 11,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. మీరు సొంతంగా 30,000 రివార్డ్ ఏదైతుందో మీరు పర్చేజ్ చేసుకోండి. క్లియర్? అదే విధంగా ఇక్కడ మీరు గమనించండి. ఎంత జస్ట్ ఎంత ఇక్కడ 75,000 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది 70,000 మీరు లెఫ్ట్ ఒక 75,000 75 రైట్ లో ఒక 75 టీం వచ్చింది మీ ద్వారా కాదు మీ టీం ద్వారా అలా ఇద్దరు చేసుకుంటూ వెళ్ళినా పెద్ద విషయం కాదు. 75 మ్యాచింగ్ ఎప్పుడైతే వచ్చిందో 56,250 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 28,125 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 75,000 రూపీస్ మీకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి మీకు నచ్చిన ఐఫోన్ కొనుక్కోవడానికి లేదంటే మీకు నచ్చిన స్కూటీ కొనుక్కోవడానికి 75,000 రూపీస్ మీకు డౌన్ పేమెంట్ ఇస్తుందండి. ఎస్, మీరు విన్నది నిజమే. ఎంతో మంది బైక్ రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన కంపెనీలో. రైట్? ఇది ఎప్పుడైతే కంప్లీట్ బికమే ప్లాటినం డైరెక్టర్ అనే ర్యాంక్ రావడం జరుగుతుంది 6th క్లబ్ లో. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ 7th క్లబ్ లో 200 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 2,200 కొనుక్కోవడానికి ఒక చిన్న కార్ కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ కింద మీకు 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. బికమే ఎమరాల్డ్ వైస్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. క్లియర్? అదే విధంగా 200 ప్లస్ మీ టీమ్ 200 400 మెంబర్స్ ఉన్నారు. 400 మెంబర్స్ 1-2 చేసినా మీకు రిక్రూట్మెంట్ అయిపోతుంది. 500 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 500 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మీకు 3,75,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. 1,87,500 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ 5 లక్షల రూపాయలు మీకు లగ్జరీ అంటే 5 లక్షల రూపాయలు మీరు ఒక కార్ పర్చేజ్ చేసుకోవడానికి డౌన్ పేమెంట్ ఇస్తుందండి. మళ్ళీ మొత్తం 10,37,500 రూపాయలు వస్తుంది. దాంతో పాటు బికమే సఫేర్ వైస్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఈ రోజు డేట్ లో చూడండి 25, 30, 35, 40, 45 సంవత్సరాలు దాటుతున్నా అదే బైక్ పైన అదే స్కూటర్ పైన ఎండకెండుతూ వాన తడుతూ చలికి వణుకుతూ ఈ రోజు డేట్ లో జీవనం సాగిస్తూనే ఉన్నారు.
పిల్లలు పెద్దగా అయితే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా బయటకు వెళ్తే ఫ్రీ బస్సులలో కుక్కి వెళ్తున్నారు. ఈ రోజు డేట్ లో కాలేజ్ స్టూడెంట్స్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారని. ఒక రకంగా చెప్పాలంటే బైక్ నడిపే రైడర్స్ అందరు కూడా హైవేలో వెళ్ళేటప్పుడు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారండి. హెవీ వెహికల్స్ వస్తే భయంతో నడుపుతున్నారు. అలాంటి వాళ్ళు కారు కొనుక్కోవాలని ఉండదా? ఎస్, కొనాలి. ఈ సంవత్సరం కొనాలి, వచ్చే సంవత్సరం కొనాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం కొనాలి. పిల్లలు డాడీ కారు ఎప్పుడు కొంటున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ కొందాం, నెక్స్ట్ ఇయర్ అలా దాటేస్తూ వెళ్తున్నాం. పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా అదే పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాస్, కొన్ని లక్షల్లో కోట్లలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు మన కంపెనీలో జస్ట్ 12,000 ప్రోడక్ట్ కొనుక్కొని హెల్త్ కాపాడుకొని అదే విషయాన్ని షేర్ చేస్తూ జాబ్ 30-40 వేలకు జాబ్ చేసే వాళ్ళకి టైం దొరకదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ జూమ్ ద్వారా కానీ సండే ఆఫ్లైన్ మీటింగ్ ద్వారా కానీ మెల్లమెల్లగా వర్క్ చేసుకుంటూ వెళ్తూ 5 లక్షల రివార్డ్ వచ్చింది అనుకోండి. పెద్ద బెంజి కాకపోయినా ఒక 800 కార్ తీసుకున్న, ఒక చిన్న కార్ తీసుకున్న, ఒక మారుతి 800 తీసుకున్న, వాళ్ళు ఉన్నటువంటి బస్తీలో, వాళ్ళు ఉన్నటువంటి ఎక్కడ ఏరియాలో రెస్పెక్ట్ వస్తారు అదా? రెస్పెక్ట్ ను పక్కన పెట్టండి బాస్, రెస్పెక్ట్ ను పక్కన పెట్టండి. కానీ ఫ్యామిలీ సేఫ్టీ, ఎక్కడైనా వెళ్ళినప్పుడు సేఫ్టీ వెళ్ళడానికి ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? రైట్? ఎస్ అంటే మీరు తమ్ము పెట్టండి, ఇది మనకు యూజ్ అవుతుందంటే మీరు తమ్ము పెట్టండి, లేకపోతే ఎస్ అని చెప్పండి. మీరు ఇక్కడ ఆన్ లో ఉండండి, మీరు డిస్కస్ చేస్తూ ఉండండి, మీరు ఆలోచించండి. నా దగ్గర కారు ఉంది, నేను కారు కొన్నా, నేను కార్లో తిరుగుతున్నా. పాప మా ఫ్రెండ్ కారు లేదు, పాప మా ఫ్రెండ్ కారు లేదు, లేదంటే మా అక్కకు కారు లేదు, మా చెల్లికి కారు లేదు, మా తమ్ముడికి కారు లేదు. అతన్ని ఈ బిజినెస్ లో తీసుకొచ్చి అతను కూడా ఒక కారు కొనుక్కుంటే బాగుంటది కదా, నా క్లోజ్ ఫ్రెండ్ కదా, అతను కూడా బాగుపడితే బాగుంటది అనే ఆలోచన ద్వారా వాళ్ళను కూడా ఈ యొక్క బిజినెస్ కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క రివార్డ్ తీసుకోవడం జరుగుతుంది బాస్. ఒక రకంగా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు సార్. కాబట్టి ఇక్కడ మనం ఆర్థికంగా ఎదగడానికి ఒక సేవ చేస్తున్నాం బాస్. ఇక్కడ క్లియర్? చూడండి, ఇక్కడ ఎప్పుడైతే 1250 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇక్కడ చూడండి 9,37,500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 5,68,750 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 10 లక్షల రూపాయలు 10 lakhs గోల్డ్ పర్చేజ్ చేయడానికి 10 lakhs వర్త్ గోల్డ్ ఇస్తుందండి. దాంతో పాటు బికమే డైమండ్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. డైమండ్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో పాటు డైమండ్ ప్రెసిడెంట్ ఒక ప్రెస్టేజ్ ర్యాంక్ అండి, ఒక వాల్యుబుల్ ర్యాంక్. అది అందరు డైమండ్ కావాలని ప్రయత్నం చేస్తారు, ఆ డైమండ్ మీకు గెలుచుకోవడం జరుగుతుంది. దాంతో 10 లక్షల గోల్డ్ గెలుచుకోవడంతో పాటు డైమండ్ అనే ర్యాంక్ వస్తుంది ఇక్కడ. దాంతో పాటు ముంబై టు గోవా 2 nights 3 days కపుల్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. గోవా ఎవడైనా వెళ్తాడు బాస్, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ క్రూజ్ ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కరోడు పత్తులు వెళ్ళే ట్రిప్ బాస్. అది ఫ్యామిలీ తోటి వెళ్ళి స్టేటస్ పెట్టారనుకోండి, మీ బిజినెస్ గ్రోత్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? రైట్? ఈ విధంగా ఎప్పుడైతే 10th క్లబ్ లో కనుక 3,000 మ్యాచింగ్ కంప్లీట్ అయిపోతే, ఎప్పుడైతే 3,000 మ్యాచింగ్ కంప్లీట్ అయిందో 22,50,000 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 11,25,000 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు 25 lakhs లగ్జరీ కార్ తీసుకోవడానికి రివార్డ్ ఇస్తుంది. మొత్తం కలిపి 60 లక్షలు ఇస్తుంది. దాంతో పాటు బ్లూ టైమ్ ఇక్కడ నుండి మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుండి దుబాయ్ ట్రిప్ ఇస్తుందండి, అది కూడా 4 nights 5 days అనేది దుబాయ్ ట్రిప్ అనేది కపుల్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇది ఈ టార్గెట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 11th క్లబ్ లో మనకు 60 lakhs ప్లాట్ ఇస్తుంది. దాంతో పాటు ఏమి ఇస్తుందండి ఇక్కడ సింగపూర్ ట్రిప్ ఇస్తుందండి. దాంతో పాటు ఇక్కడ బ్లాక్ డైమండ్ ర్యాంక్ వస్తుంది. అదే 12th క్లబ్ లో 1 crore విల్లా అండ్ హాంకాంగ్ ట్రిప్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 13th క్లబ్ లో 2 crores ఫెరారీ అండ్ స్విట్జర్లాండ్ ట్రిప్ ఇస్తుంది. అదే విధంగా 14th క్లబ్ లో 4.25 crores క్యాష్ రివార్డు, దాంతో పాటు సౌత్ ఆఫ్రికా ట్రిప్ ఇస్తుందండి. ఎప్పుడైతే 15th క్లబ్ లో వచ్చేసి 5.5 crores క్యాష్ రివార్డు, 2 crores ఫెరారీ అండ్ డిపెండర్ అండ్ యూకే ట్రిప్ ఇస్తుందండి.
అదే విధంగా 16 క్లబ్ లో 10 crores క్యాష్ రివార్డ్, 5 crores రోల్స్ రాయ్ అండ్ యూఎస్ఏ ట్రిప్ ఇస్తుంది. లాస్ట్ వచ్చేసి మనకు 17th క్లబ్ కంప్లీట్ అండి. ఇది ఫైనల్ రివార్డు 20 crores క్యాష్ రివార్డు, 7 crores హెలికాప్టర్, దాంతో పాటు 3 crores ఫామ్ హౌస్ ఇస్తుందండి. మొత్తం కలిపి రివార్డ్ అండ్ మెంటర్షిప్ మొత్తం కలిపి మనకి ఇక్కడ 200 కోట్ల ప్రాజెక్ట్ బాస్. ఎంత? 200 crores ప్రాజెక్ట్. ఎస్, మీరు విన్నది నిజమే. ఏంటి సార్ పొద్దుగాల పట్టపగలు సుక్కలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అలా ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఏం కాదండి, ఏం కాదు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, మా అప్లైన్ డాక్టర్ కదిర్ హుస్సేన్ సార్ నమ్ముతున్నావా అంటే నేను నమ్మట్లేదని చెప్పాను. కానీ తర్వాత నమ్మాల్సి వచ్చింది. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చదవండి, ఊరికనే ఎవరో చెప్పే మాటలు వినకండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టడీ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో కొట్టండి. డైరెక్ట్ సెల్లింగ్ లో చార్టర్డ్ ఫ్లైట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు బాస్, చార్టర్డ్ ఫ్లైట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు ఎలా వస్తాయి ఇన్ని కోట్లు ఎలా వస్తాయి, 100 కోట్లు ఎలా వస్తాయి, 200 కోట్లు ఎలా వస్తాయి అంటే మీ ద్వారా కాదు, మీ టీం ద్వారా వస్తాయి. ఎలా అంటే మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు క్లారిటీ ఇస్తానండి. మీ అండర్ లో ఒక సబ్బు పర్చేజ్ చేశారనుకోండి, లేదంటే ఒక షాంపూ పర్చేజ్ చేశారనుకోండి, ₹1 వస్తుంది ప్రాఫిట్. మీకు 10 మంది ఉంటే ₹10, 100 మంది ఉంటే 100, 1000 మంది ఉంటే 1000, 1,00,000 మంది ఉంటే 1,00,000, కోటి మంది ఉంటే ₹1,00,00,000. మీ ద్వారా కాదు, మీ టీం ద్వారా వస్తుంది బాస్, మీ టీం ద్వారా వస్తుంది. క్లియర్? నెట్వర్క్ ద్వారా ఇది పెద్ద సాధ్యం కాదు. మీరు ఒక్కరే కాదు, 100 మందికి అవకాశాలు ఇస్తున్నారు. 100,000 మంది కలిసి పనిచేస్తే ఇది వస్తుంది. మీరు ఒక్కరు పని చేస్తే రావడం లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇక అన్ని కంపెనీలకు మన కంపెనీ డిఫరెంట్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అన్ని కంపెనీలకు మన కంపెనీ డిఫరెంట్. సింపుల్ బాస్, సింపుల్. అన్ని కంపెనీలకు మన కంపెనీ డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ 7,500 15,000 మ్యాచింగ్ వచ్చింది. 1:2:1 ద్వారా మనకి ₹750 వచ్చింది. రైట్ లో 22,500 ప్లస్ వచ్చేసి లెఫ్ట్ లో 22,500, రైట్ లో మనకు 15,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. మ్యాచింగ్ 15,000 అయింది కాబట్టి 1,500 రూపీస్ మనకు అకౌంట్ లోకి వచ్చింది. ఇంకా 7,500 బిజినెస్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంది ఇక్కడ. ఇదే క్యారీ ఫార్వర్డ్ అనేది లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్. ఇది మన కంపెనీ హైలైట్ అనమాట. వేరే కంపెనీలో మంత్లీ కాగానే జీరో అవుతుంది, ఎవ్రీ మంత్ జీరో అవుతుంది. కానీ ఇక్కడ జీరో కాదు. 1,00,000 వచ్చినా, 2,00,000 వచ్చినా, 10,00,000 వచ్చినా జీరో కాదు, నెక్స్ట్ బిజినెస్ వాల్యూమ్ కి యాడ్ అవుతుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లో 1,00,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, లెఫ్ట్ లో 92,500 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. మరి 10,000 ఎలా వచ్చిందంటే, ఆల్రెడీ 7,500 బిజినెస్ వాల్యూమ్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కాబట్టి దానికి మ్యాచ్ అయింది కాబట్టి 1,00,000 మీద 10,000 రూపీస్ రావడం జరిగింది. అలా ఏలో బిలో మ్యాచింగ్ మనకు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ వస్తూ ఉంటుంది. నెల వారం జీరో కాదు. క్లియర్? మరి ఎక్కడ వరకు తీసుకోవచ్చు అంటే 12,50,000 బిజినెస్ వాల్యూమ్ వరకు మనం తీసుకోవచ్చు. ఎక్కడ వరకు? 12,50,000 బిజినెస్ వాల్యూమ్ అంటే వారానికి 1,25,000, నెలకు 5,00,000 సంపాదించవచ్చు. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఫ్రైడే మన అకౌంట్ లో డబ్బులు వస్తుంది. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఎవ్రీ ఫ్రైడే మన అకౌంట్ డబ్బులు వస్తుంది. బ్యాంక్ హాలిడేస్ కానీ లేదంటే టెక్నికల్ ఇష్యూ కానీ ఉంటే 1-2 days అటు ఇటు టైం పడుతుంది. ఎప్పుడో అమాసకున్నానికి 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి అలాంటి బ్యాంకు ఏదైనా చిన్న ఎర్రర్స్ ఉంటే ఎప్పుడో ఒకసారి మనకు ఒక రోజు అటు ఇటు లేట్ అవుతుంది తప్ప, కానీ ఎవ్రీ ఫ్రైడే మన అకౌంట్ డబ్బులు వస్తాయి. ఎవ్రీ ఫ్రైడే. క్లియర్? ఇలా ఇచ్చే కంపెనీలు బోర్డు ఉన్నాయి. కానీ ఇంకా మన కంపెనీ స్పెషల్ ఏంటంటే 50% మెంటర్షిప్ అనేది మన కంపెనీ హైలైట్. ఇక్కడ నేను కొంచెం స్లోగా చెప్తే మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. క్లియర్? సో 50% మెంటర్షిప్ అనేది ఇండియాలో ఏ కంపెనీలో కూడా లేదండి. నాకు తెలిసి ఏ కంపెనీలో కూడా లేదు. 50% మెంటర్షిప్ ఉంది కాబట్టి ఇలాంటి సిస్టమ్ వద్దు అనుకున్న వాళ్ళు మన కంపెనీలకు వస్తున్నారు. వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు మన కంపెనీలకు ఎంటర్ అవుతున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళు కూడా మన కంపెనీలకు ఎంటర్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ 50% మెంటర్షిప్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎలా అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అయినా పర్సన్ ఉన్నాడు, అతను కూడా నెలకు 5,00,000 సంపాదిస్తున్నాడు. అతను ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి దాంట్లో నుండి మీకు 2.5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. అతను 1,000 రూపాయలు సంపాదించిన అనుకోండి, మీకు 500 వస్తుంది. 10,000 సంపాదిస్తే 5,000, 1,00,000 సంపాదిస్తే 50,000, 5 లక్షలు సంపాదిస్తే 2.5 లక్షలు మీ ఇన్కమ్ కాకుండా.
మీ 5 లక్షలతో పాటు ఎక్స్ట్రా 2.5 లక్షల రూపాయలు యాడ్ అవుతుంది. అంటే మీ ఇన్కమ్ ఎంత అయింది? 7.5 lakhs మళ్ళీ మీకు యాడ్ అయింది. క్లియర్? అదే విధంగా బి అనే పర్సన్ కూడా నెలకు 5 లక్షలు సంపాదిస్తే అతను కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి దాంట్లో నుండి 2.5 lakhs మళ్ళీ మీకు వస్తుంది. ఇది ఎక్స్ట్రా. అంటే మీ ఇన్కమ్ ఎంత అయింది? మీ 5 లక్షలు, ఏ అనే పర్సన్ 2.5, బి అనే పర్సన్ 2.5, నెలకు 10 లక్షల రూపాయలు అయింది బాస్. ఇలా అన్లిమిటెడ్ డైరెక్ట్స్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ డైరెక్ట్స్ తీసుకోవచ్చు. ఒక 20 మందిని డైరెక్ట్ కొట్టామనుకోండి, 20 మంది ఇంటూ 5 లక్షలు అంటే 1 crore సంపాదిస్తున్నారు. ఎవరు? మీరు కాదు, మీ టీం. దాంట్లో 50% అంటే ఎవరిది? మీది. అంటే నెలకు 50 లక్షలు తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్యాపింగ్ లేదు, అన్లిమిటెడ్ డైరెక్ట్స్. క్యాపబుల్ ఉన్న లీడర్ ఎంతైనా సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది బాస్. క్లియర్? ఇంకా హైలైట్ ఏంటంటే సింగిల్ లెగ్. బి అనే పర్సన్ ఆగిపోయింది, ఏ అనే పర్సన్ పని చేయట్లేదు. ఇన్కమ్ వస్తా అంటే వేరే కంపెనీలో రాదు బాస్, వేరే కంపెనీలో రాదు. నాకు కింద 1,00,000 టీం ఉంది, వన్ సైడ్ ఫుల్ వెళ్తుంది, రెండో సైడ్ ఆగిపోయింది, నాకు ఇన్కమ్ రావట్లేదు అని చాలా మంది స్ట్రగుల్ పడతా ఉంటారు. కానీ మన కంపెనీలో ఆ ప్రాబ్లం కూడా లేదు. ఎందుకు లేదంటే ఎంతో కొంత మీకు ఇన్కమ్ వస్తుంది. ఎలా అంటే బి అనే పర్సన్ ఆగిపోయింది, ఏ అనే పర్సన్ 1000 సంపాదించారు అనుకోండి, మీకు 500 వస్తుంది. బి అనే పర్సన్ ఆగిపోయింది, ఏ అనే పర్సన్ 1 lakh తీసుకుంటే మీకు 50,000 వస్తుంది. బి అనే పర్సన్ ఆగిపోయింది, ఏ అనే పర్సన్ నెలకు 5 లక్షలు తీసుకుంటే మీకు 2.5 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 30 లక్షలు బికాస్ ఆఫ్ 50% మెంటర్షిప్. మన కంపెనీలో సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఉంది. క్లియర్? ఇక మన కంపెనీ ఇంకా హైలైట్ ఏంటిదంటే బైనరీ కాన్సెప్ట్ లో మీరు బల్ల గుద్ది చెప్పండి, లాయల్టీ ఇచ్చే ప్రోగ్రామ్ ఏ కంపెనీలో కూడా లేదు. యూనిలెవెల్ ప్లాన్ లో ఉంది, వెస్టేజ్, ఐఎంసి ఇలాంటి కంపెనీలో ఉంది, నేను కాదనట్లేదు. మరి దాంట్లో మ్యాచింగ్ లేదు, మెంటర్షిప్ లేదు, సారీ తర్వాత రివార్డ్ లేవు. మన కంపెనీలో రివార్డులు, మెంటర్షిప్ తో పాటు ప్లస్ ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇదే మెయిన్ మనకు కన్సిస్టెన్సీ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ఇది అంటే కంటిన్యూ ఇన్కమ్ వచ్చేది మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారానే వస్తుంది లాయల్టీ. ఇది అందరు గుర్తుపెట్టుకోండి, అందరు చేయండి. ఇదే మీ బిజినెస్ పెద్ద లెవెల్లో తీసుకెళ్తుంది. రిక్రూట్మెంట్ ద్వారా, రివార్డ్ ద్వారా ఏంటంటే పెద్ద టీం అవుతుంది. పెద్ద టీం అయినప్పుడు వాళ్ళు నిత్యావసర సరుకులు కొనుగోలు పడతా ఉంటే మీకు ఒక నెల పని జరగకపోయినా నెల నెల డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎలా అంటే నెలకు 2,500 షాపింగ్ చేస్తే ఎంత? నెలకు 2,500 షాపింగ్ చేస్తే 4 నెలలు కంటిన్యూ ఉంటాయి. ఒక్కసారి మాత్రమే, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మాత్రమే 12,500 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోండి. లైఫ్ టైం మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనండి. లైఫ్ టైం సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్, మిర్చి, హల్దీ, ధనియా, చికెన్ మసాలా, గరం మసాలా, మీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంటుంది, డిస్కౌంట్ లో వస్తుంది. తర్వాత 4 నెలలు ఉంటే 5వ నెల ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది. అలా 2,500 నుండి 7,500 మధ్యలో ఎంత ప్రోడక్ట్ కొనుక్కున్నా యావరేజ్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కొనుగోలు చేసేది మొత్తం కూడా మన రివార్డ్ యాడ్ అవుతుంది, మొత్తం కూడా మన మ్యాచింగ్ యాడ్ అవుతుంది. ఇది మన కంపెనీ ఒక పేస్ట్ కొనుక్కున్నా మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది, మీకు రివార్డ్ యాడ్ అవుతుంది. ఒక సబ్బు కొనుక్కున్నా మీకు రివార్డ్ యాడ్ అవుతుంది. అంటే రెగ్యులర్ రీపర్చేస్ పైన వచ్చేది కూడా మనకు వారం వారం యాడ్ అయిపోయేసి మనకు రివార్డ్ కన్వర్ట్ అవుతుంది, వీక్లీ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. క్లియర్? ఇక సూపర్ లాయల్టీ ప్రోగ్రామ్, ఇది మన కంపెనీ ఇంకా హైలైట్ ఏంటంటే కిరాణా షాప్ వాళ్ళకి గుడ్ న్యూస్, మెడికల్ షాప్ వాళ్ళకి గుడ్ న్యూస్, ఆయుర్వేద స్టోర్ వాళ్ళకి గుడ్ న్యూస్, లేదంటే బోటింగ్ నడిపే వాళ్ళకి గుడ్ న్యూస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళకి గుడ్ న్యూస్. రైట్? ఈ రకంగా కూర్చొని దందా చేసే వాళ్ళందరికి గుడ్ న్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టీల్ సామాన్ మనం అమ్ముతున్నా, స్టీల్ షాప్ ఉంది, నేను స్టీల్ సామాన్ అమ్ముతున్నా. లేదంటే నేను వచ్చేసి ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ప్లాస్టిక్ సామాన్ అమ్ముతున్నా, షాప్ ఉంది, నాకు హార్డ్వేర్ స్టోర్ ఉంది. అయినా ఏం బెనిఫిట్ అంటే నేను హార్డ్వేర్ స్టోర్ ఉంది, నాకు హార్డ్వేర్ షాప్ ఉంది, నాకు హార్డ్వేర్ షాప్ లో ఎట్లా కౌంటర్ లో కూర్చుంటున్నా కదా, నేను కూర్చున్నతో పాటు దాంతో పాటు 1,00,000 రూపాయల ప్రోడక్ట్ నేను పెట్టుకున్నాను అనుకో, ఎట్లా కస్టమర్స్ వస్తారు కదా, వచ్చినప్పుడు ఇది హెల్త్ ప్రోడక్ట్ అండి, ఇది బాగుంటుందండి, వాడండి అని చెప్పాను అనుకోండి. అలా నెలకు 1,00,000 టర్న్ ఓవర్ చేశాను అనుకోండి, 4 నెలలు కంటిన్యూ 1,00,000 అమ్మితే 5వ నెలలో 1,00,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది వాళ్ళకి. ఎస్, మీరు విన్నది నిజమే. అలా 25,000 నుండి 2,00,000 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయుర్వేదిక్ స్టోర్ ఉంది, నేను నెలకు 2,00,000 ప్రోడక్ట్ అమ్ముతున్నా. 4 నెలలు 2,00,000 ప్రోడక్ట్ అమ్మితే 5వ నెలలో 2,00,000 ప్రోడక్ట్ డిపి ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తుందండి. అంటే 4,00,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది వాళ్ళకి 4 నెలలకు ఒకసారి. 4 నెలలకు ఒకసారి 4,00,000 ప్రోడక్ట్ అంటే నెలకు 1,00,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వచ్చినట్టే కదా బాస్.
ఇది పూర్తిగా అర్థమయ్యేటట్టు షాపులు ఉన్న వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చెప్పండి బాస్, కూర్చొని చెప్పండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. డవ్ సోప్ అమ్మితే మీకు 2-3 రూపాయలు మిగులుతుంది, మిల్క్ బాత్ అమ్మితే 25 రూపాయలు మిగులుతుంది అని చెప్పండి. అలా తక్కువ డిస్కౌంట్ చేసి ఇచ్చినా 10 రూపాయలు మిగులుతుంది అని చెప్పండి. బయట టీ పొడి అమ్మితే 2-3 రూపాయలు మిగులుతుంది మీకు, మన టీ పొడి అమ్మితే ఒక 20 రూపాయలు 20-30 రూపాయలు మిగులుతుంది అని చెప్పండి వాళ్ళకి. బయట శానిటరీ ప్యాడ్ ప్లాస్టిక్ క్యాన్సర్ వస్తుంది, మనది ఆర్గానిక్ మన ప్యూర్లీ కాటన్ ప్యాడ్ మీరు బయటది అమ్మితే మీకు 2-3 రూపాయలు మిగులుతుంది, మనది అమ్మితే 20-30 రూపాయలు మిగులుతుంది అని చెప్పండి వాళ్ళకి. కస్టమర్ కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు అని చెప్పండి. సో ఆ రకంగా వాళ్ళు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయడం మూలంగా వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీరు రోజు నెలకు ఒక్కొక్క షాప్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినా మన అంటారు ఒక 100 షాపులు వచ్చినాయి, 10 షాపులు వచ్చినాయి అనుకోండి, 10 షాపులలో ఒక్కొక్క లక్ష బిజినెస్ జరిగినా మనకి ఎంత వస్తుంది బాస్? 10 లక్షల బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. మరి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. ఎలాగో నేను షాప్ లో కూర్చుంటున్నా, ఎలాగో కటింగ్ షాప్ లో కూర్చున్నా పొద్దున్న నుండి సాయంత్రం వరకు, ఎలా బ్యూటీ పార్లర్ లో కూర్చుంటున్నా, దాంతో పాటు ఒక 50,000 ప్రోడక్ట్ పెట్టాను అనుకోండి, నెలకు 50,000 ప్రోడక్ట్ అమ్మితే నాకు వచ్చే బెనిఫిట్ తో పాటు నెలకు 20-30 వేలు ఎక్స్ట్రా బెనిఫిట్ తో పాటు దాంతో పాటు 4 నెలలకు ఒకసారి 1 లక్ష ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తుంది కదా. వాళ్ళ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసిన అనుకుంటాడు, దాంతో పాటు మనకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. అలా రీటైల్ షాపులు ఎన్ని ఉంటాయి అన్ని షాపులు. బట్టల షాప్ ఉంది బాస్, బట్టల షాప్ ఆయుర్వేదానికి సంబంధం ఏంటంటే ఏం లేదు. బట్టల షాప్ పెట్టాం, కౌంటర్ మీద కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాం, బట్టలు కొనే వాళ్ళు మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు అనుకో, ఇది వాడు ఆరోగ్యంగా ఉందని ఇచ్చాం. అట్లా మెల్లమెల్లగా రోజుకో 2-3 ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ నెలకు 1 లక్ష టర్న్ ఓవర్ అవుతుంది. మన 4 నెలలకు ఒకసారి 1 లక్ష ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తుంది. రెంట్ అన్న వెళ్తుంది కదా బాస్, వాళ్ళకు రెంట్ అన్న వెళ్తుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా మీ యొక్క బిజినెస్ లోకి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. క్లియర్? ఇక ఈ బిజినెస్ చేయడానికి మనకున్న కండిషన్ ఒకటే ఒక కండిషన్ అండి. నా దృష్టిలో బోర్డు కండిషన్ చెప్తారు కానీ నాకు ఏ కండిషన్ లేదు, ఒకటే కండిషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ 2,500 కొనుక్కోవాలి. ఇదే కండిషన్. అది కూడా మీ ఇంట్లో కావాల్సి. ఎందుకు కొనాలంటే మీరు హెల్తీగా ఉండడానికి కొనాలి, మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొనాలి, మీరు క్వాలిటీ ప్రోడక్ట్ కొనాలి, డిస్కౌంట్ లో ప్రోడక్ట్ తీసుకోవాలి, 4 నెలలకు ఒకసారి ప్రోడక్ట్స్ ఫ్రీ తీసుకోవాలి. అంతే మీరు చేయాల్సిన పని ఏంటిది, అంతే, ఇంకా వేరేదేమీ లేదు. నెలకు 2,500 కొనుక్కోండి, 4 నెలలకు ఒకసారి ప్రొడక్ట్స్ ఫ్రీ తీసుకోండి, అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మీరు దాన్ని తన్నుకుంటూ వస్తాయి బెనిఫిట్స్, మన భాషలో చెప్పారంటే. క్లియర్? ఇక మన కంపెనీలో మళ్ళీ నాకు అది అవసరం ఉంది బాటిల్ ఇక్కడ మళ్ళీ. సో మన కంపెనీలో చూడండి, రైట్, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ గమనించండి. మన కంపెనీలో మన డబ్బుతో పాటు రివార్డ్ తో పాటు మనం ఎంజాయ్ చేయడానికి మన కంపెనీ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సారీ, టూర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నచ్చితే క్లాప్స్ కొట్టండి, తంబు పెట్టండి, ఓకే పెట్టండి. ఇవన్నీ మనం వెళ్ళొచ్చినటువంటి ట్రిప్స్ అండి. మలేషియా వెళ్ళొచ్చాం, సారీ సిమ్లా వెళ్ళొచ్చాం, మనాలి వెళ్ళొచ్చాం, గోవా వెళ్ళొచ్చాం, జైసల్మేర్ వెళ్ళొచ్చాం, అమృత్సర్ వెళ్ళొచ్చాం. దాంతో పాటు ఇంకా ఎక్కడ వెళ్ళామండి, తర్వాత ఢిల్లీ వెళ్ళాం, తర్వాత కోట రాజస్థాన్ వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, రాంచీ వెళ్ళాం. అదే విధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. థాయిలాండ్ 2 times వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మలేషియా ట్రిప్ అనేది రన్ అవుతుందండి. మలేషియా ట్రిప్ గ్రేట్ కదా. మలేషియా ఎంతమంది రావాలనుకుంటున్నారు, తమ్ పెట్టండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు, ఎంతమంది మలేషియా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ చాలా మంది మలేషియా ట్రిప్ అచీవ్ అయింది. ఇంకా 4.5 నెలల టైం ఉంది బాస్, ఈజీగా కొట్టేయచ్చు. ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఇన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు దాదాపు 50-60 మంది ఉన్నారు. 50-60 మంది కూడా ఈజీగా కొట్టేయచ్చు. ఇంకా 4.5 నెలలు బాస్. జస్ట్ 3.5 లక్షలు బీవీ మ్యాచింగ్ చేస్తే చాలు. అంటే లెఫ్ట్ లో ఒక 75 మంది 12,000 తోటి 12,000 ప్యాకేజ్ తోటి, రైట్ లో 72 మంది చేస్తే అయిపోతుంది. ఆ 72 మందిని కూడా మీరు చేయాలా? మీరిద్దరు చేస్తే వాళ్ళిద్దరు చేస్తారు బాస్, వాళ్ళిద్దరు చేస్తారు, వాళ్ళిద్దరిని ఈజీగా అయిపోతుంది. పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఇంకా దీంతో పాటు ఫస్ట్ ఈ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళ నుండి థర్డ్ క్లబ్ వాళ్ళకు కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఉంది మనకి ఇక్కడ. ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఏం గుడ్ న్యూస్ అంటే, ఇది కంపెనీ ఇస్తే మన టాప్ లీడర్షిప్ మళ్ళీ ఒక ట్రిప్ ఇచ్చారు మనకు. చూడండి, మనం ఎంకరేజ్ కావడానికి, మనం డెవలప్ కావడానికి, మన గ్రోత్ పెరగడానికి
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా మనకు ట్రిప్స్ ఇస్తున్నారు బాస్. మన టాప్ లీడర్షిప్ ఎవరు? విక్రాంత్ గురూజీ, అదే విధంగా డాక్టర్ కదిర్ హుస్సేన్ గురూజీ సొంత ఖర్చుతోటి మళ్ళీ వైజాగ్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది అందరికంటే ఎవరికి? ఫస్ట్ క్లబ్, సెకండ్ క్లబ్ వాళ్ళకు, 0 నుండి సెకండ్ క్లబ్, థర్డ్ క్లబ్ వాళ్ళకు, థర్డ్ క్లబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళందరికీ కూడా మనకు ఇక్కడ ఇక్కడ వైజాగ్ ట్రిప్ ఇస్తుంది. జస్ట్ 10,000 పీవీ. అంటే లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు వస్తే కంప్లీట్ అయిపోతుంది. లెఫ్ట్ లో 2 మెంబర్స్, రైట్ లో 2. నెలకి 4 చేసుకుంటే వెళ్తే చాలు, ఈజీగా చేయొచ్చు. లేదంటే మీ అండర్ లో వైజాగ్ ట్రిప్ వాళ్ళను లెఫ్ట్ ఒక 4, రైట్ ఒక 5 మందిని, రైట్ ఒక 5 మందిని చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మలేషియా ట్రిప్ అయిపోతుంది మీకు. అంటే ఎట్ ఏ టైం 2 ట్రిప్స్ అయిపోతాయి బాస్. ఎట్ ఏ టైం 2 ట్రిప్స్ అయిపోతాయి. క్లియర్? ఇక ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అనే దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. 2 minutes మాట్లాడదాం. వద్దాం? మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఒక 2 minutes. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, అసలు నేను ఎందుకు చేస్తున్నా, అన్ని పనులు చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో బ్యూటీ ఏంటిది అనే దాని గురించి ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాం. రైట్? సో నా డ్రీమ్ వచ్చేసి ఒక నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను, లోయర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చాను. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. సొంత బిజినెస్ లలో నేను చాలా నష్టపోయాను, ట్రెడిషనల్ బిజినెస్ నష్టపోయాను. అప్పుల బారిన పడినటువంటి వ్యక్తిని నేను ఒక డేజాయ్ ద్వారా మెల్లమెల్లగా బయటికి రావడం జరుగుతుంది బాస్. దాదాపు ఈ రోజు నెలకు ఒక నెల 2 లక్షలు వస్తుంది, ఒక నెల 2.5 లక్షలు వస్తుంది, ఒక నెల 3 లక్షలు వస్తుంది, ఒక నెల 3.5 లక్షలు, ఒక నెల 4 లక్షలు. యావరేజ్ గా తీసుకుంటే 2.5 నుండి 3 లక్షల మధ్యలో నాకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. రైట్? మరి నేను ఈ బిజినెస్ ఎందుకు టేకప్ చేయడం జరిగింది, ఎందుకు ఈ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది అనేది నేను గురించి నేను ఒక్క నిమిషం మీకు డిస్కస్ చేస్తాను. నా డ్రీమ్ ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చాను కాబట్టి నా డ్రీమ్ వచ్చేసి డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బు అంటే చాలా అవసరం కాబట్టి, డబ్బు లేని కుటుంబం నుండి వచ్చిన కాబట్టి, స్ట్రగుల్స్ నేను అనుభవించిన కాబట్టి నా డ్రీమ్ వచ్చేసి ఒక నెక్స్ట్ జనరేషన్, నా పిల్లల జనరేషన్ వరకు 100 కోట్లు సంపాదించాలని నా డ్రీమ్. ఎంత? 100 crores. ఎస్, మీరు విన్నది నిజమే. మరి బయట వెళ్తే చెప్తే పిచ్చోడు వచ్చినట్టు 100 కోట్ల అని నవ్వుతారు. కానీ నేను ప్రాక్టికల్ చెప్తున్నానండి. ప్రాక్టికల్ గా నేను 100 కోట్లు సంపాదించిన వాళ్ళతో నేను లైవ్ జర్నీ చేసిన బాస్. లైవ్. బిలియర్స్ ఏమన్నాడు? గరీబ్ గా పుట్టడం నీ తప్పు కాదు, కానీ గరీబ్ గా చావడమే నీ పెద్ద తప్పు అన్నాడు. ఇది అందరు స్టేటస్ లో మీద స్టేటస్ పెడతారు. కానీ ఇంకొక మాట కూడా చెప్పిండదు, ఎవరు చెప్పారు బయటికి. ఏం చెప్పిండదు తెలుసా? నీ తల్లిదండ్రులు గరీబ్ అయినా పర్లేదు, నువ్వు గరీబ్ అయినా పర్లేదు, నీ కడుపున పుట్టిన పిల్లలను గనక గరీబ్ గా చేసి చచ్చిపోతే అంతకన్నా పెద్ద పాపం లేదని చెప్పి, ఉన్నది అమ్ముకొని పోతావా అంతకన్నా దరిద్రం లేదని చెప్పి. ఎస్, మా తల్లిదండ్రులు సంపాదించడానికి స్తోమత లేకున్నది, నన్ను చదివించడానికి కూడా స్తోమత లేకున్నది కాబట్టి నేనన్నా 25 ఎకరాల ఫామ్ హౌస్ తీసుకోవాలి, నా పిల్లల కోసం 5-10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి, మినిమం 1 కోటి రూపాయల కాళ్ళ తిరగాలి, మినిమం 1 కోటి రూపాయల కాళ్ళ. నేను కాదు, నా 2 పిల్లలు తిరుగుతుంటే నేను చూడాలి. నేనున్నా లేకపోయినా నా పిల్లలకు రెంట్లు రావడానికి ఇదే హైదరాబాద్ లో 2-3 బిల్డింగ్స్ కొనుక్కోవాలి. ఇది నా డ్రీమ్. డ్రీమ్ సూపర్, చెప్పడానికి బాగుంది. మరి సంపాదించడానికి మార్గాలు ఏం చేస్తారు బాస్? లేనోడు ఏం చేస్తాడు? జాబ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. జాబ్ అనేది నీడ్ కంపల్సరీ చేయాల్సిందే. బిజినెస్ చేస్తున్నారా? చేయండి. మరి 100 కోట్లు వస్తాయా? రావు. ఈ జాబ్ తో పాటు బిజినెస్ తో పాటు ఎక్స్ట్రా నేనేమన్నా అంటే నెట్వర్క్ స్టార్ట్ చేయండి అంటాడు, డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయండి, డేజాయ్ స్టార్ట్ చేయండి అంటున్నాడు. జస్ట్ 12,000 ద్వారా మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. మీ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? ఉన్న స్థాయి నుండి ఉన్నతమైన స్టార్ట్, గరీబ్పూర్ నుండి అమీర్పూర్కి వెళ్ళడం జరుగుతుంది. ఎలా అనేది మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇక్కడ గమనించండి. 1 year జాబ్ చేశారు, నో ప్రాబ్లం, శాలరీ వచ్చింది. బిజినెస్ చేశారు, మీకు కమిషన్ వచ్చింది, నో ప్రాబ్లం. ఇంకేమైనా వచ్చిందంటే ఏం రాలేదు. ఇది చేయండి. చేస్తూ 1 year నెట్వర్క్ చేయండి. కమిషన్ వస్తుంది, రివార్డ్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, ట్రిప్స్ వస్తుంది, దాంతో పాటు 2,000 మంది టీం వస్తుంది. చూడండి, ఇక్కడ 1 year శాలరీ బిజినెస్ చేశారు, శాలరీ వస్తుంది. మీ సొంత బిజినెస్ లో కమిషన్ వస్తుంది, చేయండి. నేను కాదనట్లేదు, తప్పనట్లేదు. అది చేస్తూ నెక్స్ట్ 2 years నెట్వర్క్ చేయండి, మీ టీమ్ కు గైడ్ చేయండి, వాళ్ళతో ఫాలో చేయండి. 5,000 టీం వస్తుంది. ఇక మ్యాచింగ్ వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది, మెంటర్షిప్ వచ్చింది, దాంతో పాటు రివార్డ్ వచ్చింది, దాంతో పాటు 5,000 మంది టీం వచ్చింది బాస్.
ఇక్కడ 4-5 years చేసిన అంతే. ఇక్కడ 4-5 years చేస్తే ఒక 5-10 వేల మంది లేదంటే 1,00,000 మంది టీం వచ్చింది బాస్. నేనేమంటున్నానంటే ఒక 10 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నారా, 20 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నారా, మీ కింద ఎంత పని చేస్తున్నారు బాస్ నోట్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. లేదంటే మీ అండర్ లో మీరు ఐఆర్ అఫీషియల్స్ ఉన్నారు, మీ ఐఆర్ కేటగిరీలు ఉన్నారు, మీరు ఒక 5 పొజిషన్ లో ఉన్నారు, 5 పొజిషన్ ఆఫీసర్ ఉన్నారు, మీ కింద 100 మంది పనిచేస్తున్నారు, లేకపోతే 20 మంది పనిచేస్తున్నారు, 30 మంది పనిచేస్తున్నారు, లేదంటే 10 మంది పనిచేస్తున్నారు. గ్రేట్, సూపర్. ఆ 10-20 మంది శాలరీస్ మీ అకౌంట్ లోకి వస్తాయా? రావు. కనీసం వాళ్ళ మీద ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా? రాదు. రాదు. అదే ఇక్కడ ఈ యొక్క బిజినెస్ లో జస్ట్ 12,000 రూపాయలు షాపింగ్ చేసి ఒక 10-20 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళతో కలిసి పనిచేయడం మూలంగా, వాళ్ళ గైడ్ చేసుకుంటూ వెళ్ళడం మూలంగా మీ అండర్లో ఒక 10,000 మంది, 1,00,000 మంది వచ్చారు. ఈ 10,000 మందిలో ఏ ఒక్కరు సబ్బు షాంపూ కొనుక్కోపోయి వాడినా మీ అకౌంట్ లో 5 పైసలు 10 పైసలు పడుతుంది. ఏ ఒక్కరు చాయ్ పత్తి కొనుక్కోపోయినా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 10,000 మందికి యు ఆర్ ద గైడ్, యు ఆర్ ద బాస్ అనుకోవచ్చు, లేదంటే యు ఆర్ ద గైడ్ అనుకోవచ్చు, యు ఆర్ ద మెంటర్ అని చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు బాస్, యు ఆర్ ద లీడర్. మరి ఇన్ని సంవత్సరాల నుండి మార్కెట్ లో మీరు పనిచేస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల్లో మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల్లో మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, కనీసం ఒక 5,000 మంది పనిచేస్తున్నారా మీ కింద? లేదు. నేను ట్రెడిషనల్ లో ఉన్నప్పుడు నా పరిస్థితి కూడా అంతే. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే సాధ్యం అండి. మ్యాన్ పవర్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ బాస్, పవర్ఫుల్. ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. ఒక కుటుంబ యజమాని పైన 5 మంది ఆధారపడతారు, భార్య, 2 పిల్లలు, అమ్మ, నాన్న. ఈ కుటుంబ యజమాని 100 సంవత్సరాలు బ్రతుకుతాడని గ్యారెంటీ ఎవరన్నా ఇస్తారా? దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కావద్దు, అందరం బాగుండాలి, నెగిటివ్స్ అసలు మాట్లాడకూడదు, కానీ బై బ్యాడ్ లక్, మన చేతుల పని కాదు కాబట్టి ఏదన్నా జరగకూడదు జరిగింది అనుకోండి. రోడ్ల మీద ఎన్నో చూస్తున్నాం, ఇక్కడ ఇన్కమ్ జీరో. వీళ్ళ పరిస్థితి ఏంటి బాస్? వీళ్ళకి ఎవరు వస్తారు? అక్క చెల్లెలు వస్తారు, అన్నదమ్ములు వస్తారు, బంధుమిత్రులు వస్తారు, ఏడుస్తారు, ఓదార్స్తారు, వెళ్ళిపోతారు. డబ్బు సంపాదించే వ్యక్తి లేడు కదా, తీసుకొని నెలకు 10,000, తీసుకొని నెలకు 1,00,000 రూపాయలు ఎవరు ఇస్తారా బాస్? ఎవరు ఇవ్వరండి. మెల్లమెల్లగా దూరం ఇస్తారు. జస్ట్ 1%, 2% ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అందరూ అని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం ఎవరు హెల్ప్ చేయరు బాస్. మరి అటువంటి సిచ్యువేషన్ నేను కూడా ఉన్నాను కదా. మరి నాకేదైనా జరగకూడదు జరిగితే నేను అనుకున్న డ్రీమ్ ఆగిపోయిందా లేదా? ఎస్, ఆగిపోయింది. కానీ దేవుడి దయ వల్ల ఈ బిజినెస్ కు బలవంతంగా తీసుకొచ్చినటువంటి నా ఫ్రెండ్ డాక్టర్ కదిరుసన్ గురించి దయ వల్ల ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డా. సార్ ఎన్నో కంపెనీలు చూసాం సార్, అంటే అన్ని వేరు, తేజాయి వేరు, విష్ణు గారు, నేను రాజస్థాన్ కోటలో ఉన్నా, మీరు రండి, చాలా పెద్ద కంపెనీ లాంచ్ అయింది, కెరీర్ అవుతుంది, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించొద్దు, ఇది పోయే కంపెనీ కాదు, లాంగ్ టైం కంపెనీ, మన పిల్లల భవిష్యత్తు చేంజ్ అయ్యే కంపెనీ, మీరు ఆర్థికంగా స్థిరపడే కంపెనీ, కాబట్టి మీరు ఈ ఒక్క కంపెనీ చూడండి, మీకు అర్థమైందని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళినటువంటి నా గురువు, నా మెంటర్, నా దేవుడు అని చెప్తా. నా ఎవరు మన కదిరి గురించి దయ వల్ల ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాను. ఎందుకంటే నాకేదైనా జరగకూడదు జరిగితే సేమ్ ఐడి నా నామిని పైకి వస్తుంది బాస్, సేమ్ ఐడి నా నామిని పైకి వస్తుంది. ఇది డైరెక్షన్, పెన్షన్ రాదు నాకు. నెలకు 1,00,000 వస్తే 1,00,000, 2,00,000 వస్తే 2,00,000, 10,00,000 వస్తే 10,00,000. నేను ఈ భూమి మీద లేకపోయినా నా మిస్సెస్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది బాస్. ఏ ఇండస్ట్రీ ఉంది బాస్ అలా ఇచ్చేది? వన్స్ నా మిస్సెస్ కెరీర్ అయిపోయిన తర్వాత నా పిల్లలకు వస్తుంది, నా పిల్లల కెరీర్ అయిపోయిన పిల్లలకు 3 జనరేషన్ నామిని బాస్, 3 జనరేషన్ నామిని. ఎవడో ఎక్కడో థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే, లేదంటే ఎప్పుడో సంతూర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే తరాలు వాడుతున్నారు బాస్. మరి మన క్వాలిటీ ప్రొడక్ట్స్, మన టీంలో ఉన్న వాళ్ళు, మన కంపెనీలో బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, మన కంపెనీలో సంపాదించే వాళ్ళు, మన కంపెనీ హెల్త్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు, క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు, మరి వీళ్ళు యూజర్స్ బంద్ చేస్తారా అంటే బంద్ చేయరు బాస్. రెగ్యులర్ గా జరుగుతూ ఉంటారు, రెగ్యులర్ లాయల్టీ జరుగుతూ ఉంటారు. ప్రతి నెలకు 2,000, 3,000, 4,000 ప్రొడక్ట్స్ కొంటా ఉంటారు కాబట్టి ఆ టర్న్ ఓవర్ పైన 3 తరాలకు ఇన్కమ్ వస్తుంది బాస్. చచ్చిన తర్వాత బ్రతికిన వాడే మనిషి. ఇక్కడ 5%, 95% ఉన్నారు. ఈ రైట్ సైడ్ లో ఉన్నది ప్యాసివ్ ఇన్కమ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది యాక్టివ్ ఇన్కమ్ బాస్. చూడండి ఇక్కడ 95% పీపుల్స్ ద్వారా, సారీ 5% పీపుల్స్ ద్వారా 95% వెళ్తుంది. అంటే 5% జనాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి
95% పీపుల్స్ ద్వారా 5% మాత్రమే వెళ్తుంది. మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్నాం, మన కేటగిరీ మొత్తం లెఫ్ట్ సైడ్ లో ఉన్నాం. ఎస్, 90% జనాల ద్వారా వేలు లక్షలే ఉన్నాయట. 90% జనాల ద్వారా వేలు లక్షలే ఉన్నాయి, కానీ 5% జనాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి లెఫ్ట్ లో ఉన్నది మన యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేసిన డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఇట్లా కూర్చున్న డబ్బులు రావు, జ్వరం వచ్చిన డబ్బులు రావు, హెల్త్ ఖరాబ్ అయిన డబ్బులు రావు, ఎక్కడ టూర్ వెళ్ళిన డబ్బులు రావు. కానీ ప్యాసివ్ ఇన్కమ్ లో ఏమొస్తుంది? ఒకసారి పని చేస్తే మళ్ళీ 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 డబ్బులు, అకౌంట్ లో డబ్బులు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన మన మనం హైదరాబాద్ లో 4-5 ఇండ్లు కొనుక్కున్నాం, 4-5 బిల్డింగ్స్ కొనుక్కున్నాం. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు రెంట్ వస్తుంటాయి, అది ప్యాసివ్ ఇన్కమ్. 10-20 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటది, అది ప్యాసివ్ ఇన్కమ్. అది అనుభవించే వాళ్ళు వీళ్ళే, అంబానీ, లక్ష్మీటల్, వార్ ప్రాఫిట్, రతన్ టాటా, బిల్ గేట్స్. మరి వాళ్ళకి మనకు ట్రేడ్ ఏంటంటే, వాళ్ళకి నెట్వర్క్ ఉంది, మనకి నెట్వర్క్ ఉంది, వాళ్ళకి టీం వర్క్ ఉంది, మనకి టీం వర్క్ ఉంది. వాళ్ళ కింద కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, మన కింద ఎవరు పని చేయట్లేదు. మరి మన కింద కూడా 100,000 మంది పని చేయాలన్నా, లక్షల కోట్ల వర్కింగ్ ఎవరు జరగాలన్నా, మన తాత ముత్తాతలు సంపాదించిన ప్రాపర్టీస్ ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్న పెట్టాలి. లేదు అంటే జస్ట్ 12,000 రూపాయలు పెట్టి సిస్టమ్ లాగా రావాలి. ఏది బెటర్ అంటే, మీరు ఎస్ అన్నా నో అన్నా నాకు మాత్రం ఇదే బెటర్ బాస్, వేరే ఆప్షన్ లేదు. కష్టపడ్డవాడు బాగుపడడు, బట్ ప్లానింగ్ తో కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోలేడు. ప్లాన్ లేని కష్టం ఎంత చేసినా వ్యర్థమే బాస్. క్లియర్? మన కంపెనీలో 1,000 రూపాయలు మరి ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే, 1,000 రూపాయలు రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3,000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ గా